హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు మనము ఇస్రోలోని ఐసీఆర్బి సైంటిస్ట్, ఇంజనీర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో అసలు ఎవరు కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇస్రో ఐసీఆర్బి రిక్రూట్మెంట్ 2025 అనేది ఇచ్చినారు. ఇక్కడ టోటల్గా వచ్చి 39 జాబ్స్ అయితే ఇచ్చినారు. సో అసలు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అఫీషియల్గా ఇస్రో వాళ్ళు ఒక వెబ్సైట్ ఇచ్చినారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు అంటే అప్లై చేయొచ్చు. అండ్ ఈ యొక్క ఇస్రో ఐసీఆర్బి రిక్రూట్మెంట్లో ఎలాంటి ఈ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అంటే అసలు ఎవరైతే కానీ ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేయంటారు అలాంటి ఈ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ మంత్ 24th నుండి ఆన్లైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 14th లాస్ట్ డేట్. అసలు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు వెబ్సైట్ ఇచ్చినారు. అక్కడ వెళ్ళేసి లాగిన్ అయ్యి అంటే అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇస్రోకి సంబంధించిన వాళ్ళు స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ అంటే జాబ్కి సంబంధించింది, అసలు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు, అసలు ఏజ్ లిమిట్ అంటే అప్లికేషన్ ఫీజు ఎంత అని చెప్పేసి, అండ్ సెలక్షన్స్ ఏ విధంగా అని చెప్పేసి మాత్రమే ఇక్కడ ఇచ్చినారు. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అఫీషియల్ ఆ లింక్లో అయితే ఉంటుంది, అక్కడైతే మీరు ఇంకా రీడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అసలు ఏమి రోల్ అసలు లేదంటే సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. అండ్ అసలు అసలు ఉద్యోగాలు అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పినాను 39 అని చెప్పేసి. అండ్ ఇది చెప్పే కదా వీళ్ళు అంత లైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారని చెప్పేసి ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు, మీరు దాన్ని రీడ్ చేయొచ్చు. ఇక్కడ ఇస్రో రిక్రూట్మెంట్ అసలు ఓవర్వ్యూ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు అంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే అంటే కంప్లీట్గా అయితే ఇవ్వలేదు. మనకి ఆ రిక్రూట్మెంట్కి అసలు ఏదైతే మనకి కావాలో అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చినారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి ICRB 03 CEPO 2025. అండ్ అప్లికేషన్ ఫీజెస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అసలు ఓబీసీ అసలు ఈడబ్ల్యూఎస్ అసలు SC ST అలాంటి క్యాండిడేట్స్కి అందరికీ 750 రూపీస్ ఉంటుంది. అండ్ అసలు ఇంకోటి ఏమంటే 750 రూపీస్ మీరు అప్లై చేస్తారు అంటే ఇన్ కేస్ మీరు అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు అంటే మీకు ఆ అమౌంట్ మళ్ళీ అది రీఫండ్ అవుతుంది అని చెప్పేసి చెప్పినారు. అండ్ అప్లికేషన్ ఫీజు అసలు ఎవరైతే అసలు ఉమెన్ అసలు SC ST అండ్ అసలు సర్వీస్ మ్యాన్ ఉంటారు అలాంటి క్యాండిడేట్స్కి అయితే అసలు ఏం లేదు, అమౌంట్ అయితే మీ అకౌంట్కి అయితే వస్తుంది ఇన్ కేస్ మీరు అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారంటే. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూడాలి. ఈ మంత్ 24th నుండి అసలు ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ వచ్చి 14th లాస్ట్ డేటు. ఇన్ కేస్ ఎవరన్నా అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేయండి లేట్ చేయకుండా, ఓకే. అండ్ అసలు ఏజ్ లిమిట్ కానీ చూస్తున్నట్లయితే అసలు ఎవరికైతే కానీ 28 years లోపల ఉంటారో అలాంటి ఈ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అసలు ఏజ్ రిలాక్సేషన్ అసలు ఎవరితో అసలు సర్వీస్ అంటే చేసి వచ్చింటారో అలాంటి ఈ క్యాండిడేట్స్కి అసలు యాజ్ పర్ రూల్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ అయితే నేను అసలు ఆల్రెడీ చెప్పినాను. అసలు ఎవరైతే కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయంటారో అలాంటి ఈ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అండ్ శాలరీ చూస్తున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చి 56,000 అనమాట. అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది ఆ శాలరీ అయితే. అండ్ ఇంకా రోల్స్ అయితే అసలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి సైంటిస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు. అసలు ఏ రోల్ అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు ఎలక్ట్రికల్లో ఉంటుంది, అదేవిధంగా రిఫ్రిజిరేషన్ అండ్ అసలు ఎయిర్ కండిషన్లో ఉంటుంది, ఆర్కిటెక్చర్లో ఉంటుంది, అండ్ ఆటోనమస్ అయిన